అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? దేవుని యొక్క దయలో ఆయన కృపలు ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. చాలాసార్లు మన జీవితంలో మనుషులు మనకి కొన్ని చెప్తూ ఉంటారు. అది తప్పు, ఇది నిషేధము, ఇది ఇలా చేయకూడదు, ఈ కాలంలో పెళ్ళి పెట్టుకోకూడదు, లేక ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని చెప్తా ఉంటారు. ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చే వాగ్దానము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు. దేవుడు మన జీవితంలో ఏదైతే మనకు అందిస్తున్నాడో అవన్నీ మనం కృతజ్ఞతాస్తుతులతో తీసుకుంటే, స్వీకరిస్తే అది కీడుతో ఉన్నది కూడా మేలుగా మారుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో మీరు కొంతమంది మీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుంటారు. అది థ్యాంక్ యూ అయ్యా, నాకు ఇచ్చిన గిఫ్ట్, వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, వారిని ప్రేరేపించి నాకు ఇప్పిస్తున్న గిఫ్ట్ బట్టి నీకు వందనాలు, దీనిలో దోషం తీసివేయండి అని కృతజ్ఞత స్తుతులతో ప్రార్థన చేసిన ఎడల ఎటువంటిది ఏ హాని మీ జీవితంలో జరగదు. కొన్నిసార్లు ఆ వస్తువుల మీద మనం భయం పెట్టుకుంటూ ఉంటాం. అయ్యో వారు మాంత్రించిందేమో, ఆ తాయతులు చూస్తున్నాము, లేక ఆ భయంకరమైన వస్తువులు వస్తూ ఉంటున్నాయి కాబట్టి నాకేదో కీడు జరగబోతుందంటే దేవుడు అంటున్నాడు, నీవి ఏదైతే నమ్ముతున్నావో అది జరుగుతుంది. యోబు కూడా అంటున్నాడు, నేను ఏదైతే సంభవిస్తుందని భయపడ్డానో అదే నా జీవితంలో జరిగిందని చెప్తాడు. అలాగే నువ్వు ఏది భయపడతావో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసించకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నాలకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. దేనికి భయపడద్దు. దేవుని బిడ్డలైన మనము ఆకాశంలో జరిగే చిహ్నాలు బట్టి భయపడకూడదు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటున్నాం, లోనికి వచ్చేటప్పుడు, వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కుడికాలు ముందు పెట్టి రండి అని చెప్తా ఉంటారు. అప్పుడు కొన్నిసార్లు మా హస్బెండ్ ఉండి, నా ఎడం కాల్లో ఏమైనా పాయిజన్ తీసుకొస్తున్నానా అని అంటూ ఉంటాడు. నిజమే, ఇది ఈ శరీరము మనదే. కుడికాలు ముందు పెట్టి ఎడంకాలు బయట పెట్టాం కదా, మొత్తం వచ్చేస్తాం కదా, ఇంటి లోపలికి మనం ఒక శరీరంగా మనం ఉంటాం కదా, దాంట్లో తప్పేంటి? సో కొన్ని మూఢనమ్మకాల బట్టి కొంతమంది పెళ్ళిళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు తెలుసండి. మాకు ఈ రోజైతే మాకు సరైన రోజు కాదు, మంచి రోజు కాదు అని చెప్తా ఉంటారు. ఎవరు రాశారు, ఎవరు చెప్పారు మంచి రోజు కాదు, మంచి రోజు చెడ్డ రోజు అని? కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, అన్యులు భయపడుతున్నట్టు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వారి ఆచారాల గుండా నువ్వు వెళ్తున్నావు? నేను దేవుడిని కాదా? ఇదే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు, నీ మహాత్యం గలవాడు, నీ శౌర్యంను బట్టి నీ నామం ఘనమైనదాయను. ఆయన పోలినవాడు ఎవరూ లేడు. ఆయన ఈ కింద భాగం మీరు చదవండి, 7-8 వచనాల్లో ఆయన ఎంత బలవంతుడో రాయబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఏది ఇచ్చినా, ఏది దేవుడు కార్యం చేసి ముందు అడుగు వేయమని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే మంచి రోజా అంటూ ఉంటాం. పుట్టే పిల్లలు మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయించిన దినాన వారు పుడతారు, ఆ క్షణాన వారు పుడతా ఉంటారు. ఇది మంచి రోజు, ఇది మంచి నెల అని అనుకోం కదా. పుట్టేటప్పుడు దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది లోకానికి పంపించినప్పుడు ఏదైనా మనం కృతజ్ఞతాస్తుతులతో మనము స్వీకరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఈ జనరేషన్లో ఉండి, ఈ తరంలో ఉండి కూడా నీవు మన నల్ల పిల్లి కనబడింది, లేక కుడికాలు పెట్టాలి, ఎడమకాలు మంచిది కాదు, లేక పట్టింపులు పద్ధతులు, అలాగే ఎవరైనా తుమ్మితే అది చెడు, అది కీడు, ఇలాంటివన్నీ నువ్వు పెట్టుకొని అనవసరమైన అపనమ్మకాలకు గురి అయిపోయి నిజమైన దేవుని యొక్క బలాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. ఏ రోజైనా దేవుని సన్నిధిలో ఉదయకాలం లేచి థ్యాంక్ యూ ఫర్ దిస్ డే లార్డ్, ఈ ఉదయకాలం బట్టి, ఈ రోజు బట్టి నీకు వందనాలంటే ఆ దినం అంతా కూడా పరిశుద్ధ చేయబడుతుంది. అంతేకాదు అది నిషేధింపదగినది కాదు, నువ్వు సక్సెస్ని చూస్తావు. కాబట్టి ఈ ఎన్నిసార్లు మనం మరణం నుండి తప్పించబడ్డాం. మరణము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, కానీ కీడులో కూడా మేలును చూపించే దేవుడు కదా. మరి మరణము వచ్చే దినము చెడ్డ దినమే అనుకుంటాం, కానీ తప్పించబడిన దినం అదే రోజు కాదా? కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, బాధపడుతున్నావో,
మా ఇంట్లో అన్ని ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి శక్తులు ఉన్నాయి, లేక మా ఇంట్లో అన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, నువ్వు భయపడుతున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏ విషయం నువ్వు పట్టించుకో. కొంతమంది వాస్తు చూస్తూ ఉంటారు, ఇది వాస్తులో లేదు అందుకే నీకు పిల్లలు కావట్లేదు, లేక ఈ ఇల్లు మరి బాగాలేదు కాబట్టి, ఏదో దోషం ఉంది కాబట్టి నీ బిజినెస్ సరిగా లేదంటూ ఉంటారు. అవును, అది ఎంత నిజమో మనకైతే తెలియదు. కానీ నువ్వు ఈరోజు ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన బిజినెస్ బట్టి, నాకు ఇచ్చిన ఇంటిని బట్టి, నాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలను తెలియపరచు. దేవుడు ప్రతి దినము పరిశుద్ధపరిచి మేలుకరంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, మూఢనమ్మకాలు ఏదైతే మీ ఇంట్లో ఉన్న వారే కావచ్చు, పక్కింటి వారే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, అన్య స్నేహితులే కావచ్చు, జాగ్రత్త పడండి. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచును. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన ఈరోజు మాతో మాట్లాడావు. ప్రతి చీటికి మాటికి భయపడుతూ ఇది కరెక్ట్ కాదేమో, ఇది అవునేమో, ఇది కరెక్ట్ కాదేమో అని ఎంతమంది అయితే భయపడుతూ ఎన్ని కార్యాలు అయితే నాయన మొదలుపెట్టి ఆపేసుకుంటున్నారో అట్టి వారితో నువ్వు ఈరోజు మాట్లాడి ఉన్నావు నాయన. ముందుకు సాగు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడవు నాయన. ప్రభా, ఏ మూఢనమ్మకాలు మమ్మల్ని అయ్యా తండ్రి యేసయ్య మేము దానికి వంగకుండా సహాయం చేయండి. ముఖ్యంగా నీ నామాన్ని బట్టి, నీవు చెప్పిన విధానం బట్టి, నీవు చూపించే దేశం, నువ్వు చూపించే గృహం, నువ్వు చూపించే ఆశీర్వాదంలోనికి మేము అడుగు పెట్టుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మనం విని ఉన్నాం కదా. సో డోంట్ బీ సూపర్స్టిషియస్. ఈరోజు ఈ మాటలు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో రాయండి, ఐ ఆమ్ నాట్ సూపర్స్టిషియస్, ఐ ఆమ్ సూపర్ న్యాచురల్. God bless you. Have a blessed day. Praise the Lord.